ఒకప్పుడు చిరంజీవి కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు నేను ఆయన లెటర్ రాశాను. ఈ కోకోకోలా అనేది నేనే కాచి చూశాను, బాండాలో పెట్టేసి కాశాను, కారులాగా వచ్చేసింది. అయ్యే కోకోకోలా తాగడం వల్ల అది అనారోగ్యం, పిల్లల్ని చెడగొట్టున్నావు, చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈలోపు రాకపోతే ధర్నా చేస్తాను చెప్పి ప్రకటించాను. అయితే సాయంత్రంకంతా అరవింద్ గారు నాకు ఫోన్ చేశాను. ఏంటి ఆయన చిరంజీవి పైన బాంబులు వేసేవాళ్ళు. నేనేం వేయలేదని అంటే ఏమిటంటే మేము చేసే అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఈ చిరంజీవి రక్త నిధి ఉంది కదా, దానికి ఖర్చు పెడుతున్నాం, దానివల్ల ఉపయోగపడుతుంది. నేను అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, రక్తం చెడగొట్టడానికి మీరు దానికి దీన్ని ఉత్సాహపరిస్తే చెడిపోయిన రక్తానికి మనం బాగు చేయడానికి మీరు ఖర్చు పెడతారా? ఇదేం అన్యాయం ఇది అని అంటే మరుసటి రోజు ఫోన్ చేశాడు. మాకు 3 నెలలు టైం ఇవ్వు, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సాధ్యం కాలేదు. కరెక్ట్గా 3 నెలల తర్వాత ఆపేశాడు. మన చిరంజీవి ఎప్పుడు కోకోకోలాకి చేయలేదు, ఎంత డబ్బులు ఇస్తే కూడా. అట్లా ఉండాలి, ఉంటే స్పిరిట్.